నేను వెళ్ళిపోతాను సార్ అంటే, నువ్వు అమ్మాయితో కూడా సరిగ్గా మాట్లాడలేదంట అంటే, ఆ అమ్మాయితోని వచ్చి జస్ట్ ఆర్డర్ ఇచ్చేది తీసుకున్నారు సార్. ఏం మాట్లాడలేదు మేడం. 30 సెకండ్స్ మహా అయితే ఆ అమ్మాయితో ఇదిగోండి మేడం ఆర్డర్ తీసుకొని ఇచ్చేసి నేను వితిన్ సెకండ్ వెళ్ళిపోయాను మేడం. 30 సెకండ్స్ జస్ట్ ఇలా తీసుకుని అలాగే ఇచ్చి వెళ్ళిపోయానండి. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతే ఒకవేళ కానీ నేనే తప్పు చేస్తుంటే ఆ అమ్మాయి దగ్గర ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఆ అమ్మాయి మళ్ళీ పిలిస్తే నేను వెనక్కి రాను కదా మేడం. నేను వెనక్కి ఎందుకు వచ్చాను మేడం? ఏం పేమెంట్ ఇష్యూ ఉందో ఆ అమ్మాయిని ఏమని పిలిచావు? ఏమండి అని పిలిచాను మేడం. అంటే ఏమండి మేడం ఏం పిలలేదు మేడం. ఏమండి ఇదిగో ఆర్డర్ తీసుకుని చెప్పేసి నేను అన్నాను మేడం. అంతే మేడం, అందులో తప్పే లేదు మేడం. సో ఈయన్ని ఏంటంటే అన్నాన్ని పిల్లడం వల్ల ఈయనకి బీపీ రేజ్ అయిపోయి సంథింగ్ నా మీద రివర్స్ అయిపోయి ఫస్ట్లో నేను ఫోన్ మాట్లాడాను కదా మేడం, అదో సంథింగ్ నా మీద ఏం కోపం వచ్చింది తెలియలేదు మేడం. అందుకే మీదకి వచ్చి కొట్టడానికి వస్తే సార్ బాబు సార్ అదేని చెప్పి నేను వెనక్కి పరిగెడుతుంటే నా వెనకాల పరిగెట్టి వచ్చి కాలు రొట్టుకుని లాగితే కొట్టడానికి వస్తున్నారు మేడం. కొట్టడానికి వస్తే నేను అక్కడి నుంచి సార్ వద్దు సార్ గొడవ తెచ్చుకుని నాకు ఇష్టం లేదంటే నా మీదకి వచ్చి ఇలా ఎల్షేప్ ఉంటుంది మేడం బిల్డింగ్, ఇటు నుంచి ఇటు వచ్చి లిఫ్ట్ దగ్గర వరకు పరిగెట్టించారు. అక్కడ లిఫ్ట్ రెడీగా లేకపోవడం వల్ల నేను కిందకి తప్పించుకోవడానికి వెళ్ళిపోతే మెట్ల స్టెప్స్ అంటే వెళ్ళిపోతుంటే మేడం ఆయన తరుముతున్నారని ఆయన కూడా వెంటనే నాతో పాటు 29 ఫ్లోర్లు కూడా నాతో దిగారు మేడం. ఆయన నా మీద అంత పాగేం పెట్టుకున్నారో నాకే తెలియలేదు మేడం. కిందకి దిగుతప్పుడు అక్కడ 29 ఫ్లోర్ అక్కడ దిగేటప్పుడు ఏ ఊరు నుంచి వచ్చావు అయ్యని అడుగుతుంటే నర్సీపట్నం ఏరియా మాదని చెప్తుంటే ఏ క్యాస్ట్ అయ్యని అడిగితే మాది ఎస్సీ సార్ అంటే ఎస్సీ మాల్లో అంచు కొడక నువ్వు నా కాలు గోడికి కూడా పనిచేయి నువ్వు అని చెప్పేసి ఇంక నన్ను తరుముకుంటూ కింద తీసుకెళ్లారు మేడం. సెక్యూరిటీ ఫోన్ చేసి కిందకు ఒక అబ్బాయి వస్తాడు బ్లాక్ చేయని అని చెప్పి సెక్యూరిటీ ఫోన్ చేస్తే వాళ్ళు బ్లాక్ చేశారు మేడం. కిందకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళి బ్లాక్ అయిపోయిన తర్వాత నేను ఆయన ఏమో పైన ఏం జరిగిందని నేను వీళ్ళకి ఎవరెవరైతే ఉంటారో గేట్ దగ్గర వాళ్ళు చెప్తుంటే ఈయనేమో ఎక్కడి నుంచి చెక్క తెచ్చుకొని ఇష్టాసారం వచ్చినట్టు ఆయన చాలాసేపు కొట్టారు మేడం. చెక్కతో మేడం, ఇక ఎలాంటి పేరుతో కొట్టారు మేడం. చెక్క కూడా ఇరిగిపోయింది మేడం. సార్ నా తప్పు లేకుండా నా మీద చేసుకోకండి, నేను మేమే చేసుకున్నంత పెద్దవాను కదా సార్, అర్థం చేసుకుని అంటే ఇందాక లేదు ఎరా సార్ అని ఇప్పుడు సార్ అని అంటున్నాం ఏంటంటే సార్ నాకు తెలియకో సార్ అని పిలవలేనందుకే ఇదంతా వచ్చింది మేడం. కిందకు వచ్చిన తర్వాత కూడా సార్ అని పిలిచినా సరే ఆయనకి ఇంకా ఈగో సాటిస్ఫై అవ్వక సార్ తప్పు ఏమిందో అన్నా అని పిలిచాను మేడం. పైన అన్నా అని పిలిచాను మేడం. ఇదిగోండి మేడం ఆ పర్సన్ ఫోటో కూడా చూపిస్తాను మేడం మీకు. ఇదిగోండి మేడం ఈ ఫోటో నన్ను తరుగుంటూ వస్తుంటే నేను తీసిన ఫోటో మేడం నా ఫోన్ లో. ఆయన డిపార్ట్మెంట్ అని చెప్పారు మేడం, ఆయన ఏం చేస్తారో కూడా నాకు తెలియదు మేడం. సో ఈ ఫోటో నా ఫోన్ నుంచి నేను తీసిన ఫోటో మేడం. ఇది పైన నన్ను తరుగుంటూ వచ్చినప్పుడు మీదకి వస్తున్నారా నేను తీసిన ఫోటో మేడం ఇది. కానీ ఎవరు కూడా ఏ మీడియా వాళ్ళు కూడా ఇతను ఫోటో కానీ ఏది కూడా బయటకు వేయలేదు మేడం. ఎందుకు వేయలేదు అన్నది నాకు పూర్తిగా తెలియదు మేడం. సో అక్కడ ఏం జరిగిందంటే అమ్మాయిని పిలిపించాను సార్ అంటే పిలిపించారు మేడం. పిలిపించిన తర్వాత ఆ అమ్మాయిని ఏమైందమ్మా అని అడిగితే ఈ చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన ఉన్నారు మేడం. ఈ గొడవ అంతా కూడా బయట క్రౌడ్ చూస్తున్నారు మేడం. లేడీస్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ వచ్చి వాళ్ళందరూ చూస్తున్నారు మేడం. అప్పటికి అడుగుతున్నారు అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు ఇష్టాసారం వచ్చినట్టు అని చెప్పేసి వీళ్ళు అడిగితే ఆ అమ్మాయిని పిలిపించారు మేడం. పిలిపించిన తర్వాత వీళ్ళు గేట్ దగ్గర కాకుండా ఇటుపక్క సెక్యూరిటీ రూమ్ దగ్గర ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీరు నా అక్కలాంటి వారు ఏం జరిగింది చెప్పండి నన్ను కొడుతున్నారని చెప్పేసి అంటే ఆ అమ్మాయి వచ్చి ఆర్డర్ ఇచ్చారని తీసుకున్నాం అయిపోయింది సార్ పిలిస్తే పిలిచారని చెప్పేసి అంటే ఇప్పుడు తప్పు ఎక్కడ ఉంది సార్ అని చెప్పేసి అంటే నువ్వు నన్ను అన్నాన్ని పిలిచి అదంతా మర్చిపోతున్నావు అని చెప్పేసి నన్ను ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వక నాకు షర్ట్ ప్యాంటు తీయమంటే నాకు షార్ట్ ఉంది మేడం లోపల. సో నేనేంటంటే సార్ వద్దు సార్ అని చెప్పేసి అంటే నువ్వు తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవడం కదా, తప్పు చేసావని వాళ్ళందరూ నీ కోసం అరుస్తున్నారు అక్కడ, నాది తప్పు అంటారు అని చెప్పేసి నన్ను బలవంతంగా షర్ట్ ప్యాంట్ తీసి బయటకు వెళ్ళమన్నారు మేడం. బయటకు వెళ్ళమంటే నేను ప్యాంట్ తీసేద్దాం షార్ట్ ఉంది కదా అని చెప్పేసి సార్ ప్యాంట్ తీసేసి వెళ్ళిపోతాను సార్ అంటే నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే షర్ట్ ప్యాంట్ తీసేసి వెళ్ళు లేదని నీ మీద గంజా కేసు పెట్టి ఇరిగిస్తాను నేను డిపార్ట్మెంట్ అని చెప్పేసి బెదిరించారు మేడం. అలా బెదిరించడం వల్ల నాకు వేరే ఆప్షన్ లేక మా ఊరు కూడా కాదు సొంత ఊరు కూడా కాదు ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాము ఎందుకు వీళ్ళతో మనం గొడవ అని చెప్పేసి నాలో నేను అనుకుని షర్ట్ ప్యాంట్ తీసిన తర్వాత 15 నిమిషాలు మళ్ళీ అక్కడ మళ్ళీ మీదకి వచ్చి కొట్టారు మేడం. కొట్టిన తర్వాత నన్ను హోల్డ్ చేసి మీరు బట్టలు తీసినాక అప్పటికి అందరూ ఉన్నారు మేడం. వాళ్ళు అందరూ చూస్తున్నారు మేడం, కావాలని చేశారు మేడం. అందరూ ఉన్నారు మేడం. లేడీస్ మీడియా ముందు ఇంతకుముందు ఎవరెవరైతే మాట్లాడారో ఆ రోజు నా కోసం ఎవరెవరైతే ధర్నా చేశారో వాళ్ళందరూ ఉన్నారు మేడం. వాళ్ళందరూ ఉండే చూస్తున్నారు మేడం. వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసి నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి తెలియాలని చెప్పేసి ఆయన నన్ను ఇలాగా చేసి చాలా ఇబ్బంది పెట్టి ఇష్టాసారం వచ్చినట్టు చేసి నన్ను బలవంతంగా గంజా కేసుల్లో పెట్టి ఇరికిచ్చేస్తానని నా చేత లెటర్ రాయించుకున్నారు మేడం.
నాదే తప్పు లెటర్ మీరే రాస్తారా? లెటర్ నేనే రాశాను ఆ మేడం. లెటర్ కూడా అక్కడ స్పాట్ లో చదివింది నేనే, నాకు తెలుగు సరిగ్గా ఓకే అర్థం మేడం, కాదు. నాకే అర్థం అవ్వలేదు మేడం రాసిన. ఎందుకంటే నేను ఫాస్ట్ గా ఇంకా నేను అప్పటికి దెబ్బలతో ఉన్నాను మేడం. ఏం రాయించారు? పైకి వెళ్ళాము, ఆ అమ్మాయితో సరిగా మాట్లాడలేదు అలాగని చెప్పేసి రాశారు మేడం. నాకు అసలు మైండే పనిచేయలేదు మేడం. నేను ఏం రాశాను నేనే మర్చిపోయాను మేడం. అంటే ఆయన ఏం చెప్తే అది రాశాం మేడం అక్కడ. సో నా తప్పు అన్నట్టు రాయించారు మేడం. 2 లెటర్లు రాయించారు మేడం. ఫస్ట్ సరిగా రాయలేదని, రెండోది రాయించారు మేడం. నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. లెటర్ లో పూర్తిగా మీదే లెటర్ అయితే ఆయన నాతో బలవంతంగా కొడుతూ షర్ట్ ప్యాంట్ తీసేసి ఉన్నప్పుడు రాయించిన లెటర్ మేడం. షర్ట్ ప్యాంట్ తీసేసి రాయించారు మేడం. నేను అంత ఇదైనప్పుడు నేను అక్కడ ధైర్యంగా నించోలేను కదా మేడం. ఏదోటి బయటికి వెళ్ళిపోవడానికి చూస్తాను తప్పించి అక్కడ నేను అలా ఉండలేను కదా మేడం. సో నేను అక్కడి నుంచి అలా బయటకు వెళ్ళిపోవడం చూసి ఇంకా ఆయన చెప్పినట్టు చేసి అప్పటికి కూడా షర్ట్ ప్యాంట్ తీసి కాళ్ళు పెట్టుకుని బతుకులైనా సరే ఆయన ఏమో ఎక్స్క్యూజ్ చేయలేదు మేడం. 15 నిమిషాలు. ఎన్ని అంతస్తుల బిల్డింగ్? మొత్తం 35 అంతస్తుల బిల్డింగ్ మేడం. అది ఓనర్స్ చూడలే, చాలా మంది చూస్తున్నారు మేడం. నేను వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయలేదు మేడం. నా చుట్టుపక్కల కూడా 10 మంది ఉన్నారు మేడం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఎవరు కూడా ఆపలేదు మేడం నన్ను కొడుతుంటే. ఆయనతో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు, ఆయన స్థాయి ఏంటో నీకు తెలుసా అంటే, సార్ తప్పు అయిపోయింది సార్ మీరన్నా చెప్పండి సార్. నాళ్ళు కూడా ఏంటి మేడం ఆయన స్థాయి అంటే ఏం స్థాయి? డిపార్ట్మెంట్ అని చెప్పారు మేడం. డిపార్ట్మెంట్ అని చెప్పగానే పోలీసులు అనగానే మనకి ఎలాగైనా చిన్న భయం పడుతుంది కదా. ఎందుకు పుడుతుంది? తప్పు చేస్తే తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళది ఇది అడ్డ గంజాయి కేసులు ఇరికేస్తానని అన్నారని నేను భయపడి నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఇంకా నాకు ఈ కారణం లేక నేను ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేయడం జరిగింది మేడం లెటర్ విషయంలోనే. సో నేను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారంటే కేసు పెడతాం అది ఇది అని చెప్పేసి అంటే వద్దండి అది అని చెప్పేసి ఇల్లు కూడా నేను చెప్పాను మేడం. ఇది ఇంతటితో ఆగదు అని చెప్పేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో సంథింగ్ వెళ్ళి నాకు అక్కడి నుంచి ఇలా జరిగిన తర్వాత నేను వెళ్ళిపోయాను మేడం. వెళ్ళి బాగా నొప్పులు వస్తే రెస్ట్ తీసుకున్నాను మేడం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోని. సో శనివారం ఈవినింగ్ వచ్చేసి నాకు 8:30కి ఫోన్ వచ్చింది మేడం. కరెక్ట్గా ఆక్సిజన్ టవర్ సెక్యూరిటీ గార్డ్ అని నాకు ఒక కాల్ వచ్చింది మేడం. అనిల్ అంటే మీరేనా అంటే నేనే సార్ అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోలీసులు మీడియా వాళ్ళు నెక్స్ట్ ప్రజలు స్విగ్గీ బాయ్స్ ఇంకా సంథింగ్ నాన్ స్టాప్ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ నార్మల్ కాల్స్ ఇంకా నాకు మీకోసం ధర్నా చేస్తున్నారు అండి అంటే నేను ఎవరో ఒకరికి కొంచెం చిన్న చిన్న ఆన్సర్లు ఇచ్చి కాల్ కట్ చేసాను. నిన్న ఒక్కనే అయిపోయి ఉన్నాను మేడం. సో నాకేం చేయాలో అర్థం అవ్వలేదు మేడం. తర్వాత ఏమో ఇలాగా నా కోసం ఎంక్వైరీ చేసి ఇలా మా ఇంటికి పోలీసులు ఇక్కడికి గోల్కొండ మండలం అని చెప్తే ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ మా అమ్మలు అడిగితే వీళ్ళు కాల్ చేస్తే నేను మాట్లాడాను మేడం. ముందు కేసు ఎందుకులే అనుకున్నారు, కానీ మీకోసం అక్కడ మార్కెట్ లో పనిచేసే వ్యాపారస్తులు మహిళలు మిమ్మల్ని ఒక బిడ్డగా చూసుకొని ఏం జరిగిందో మా మీడియా ముందే చెప్పారు. అప్పుడు ధైర్యం వచ్చిందా మీకు? నాకు జరిగినప్పుడు మాత్రం ఇది మన ఊరు కాదు కదా అని చెప్పేసి నేను నా మనసులో అయితే ఉంది మేడం. చదువుకున్న ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి నాకు నేనే తగ్గించుకొని వెళ్ళడం జరిగింది మేడం. ఎప్పుడైతే వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడారో దాని తర్వాత నాకు గుండె ధైర్యం పెరిగింది మేడం. ఇంటి దగ్గర తెలిస్తే ఏమన్నా అవుతుందని భయపడితే మా అమ్మాలు కూడా ఇలా జరిగితే నీ తప్పు ఏం లేనప్పుడు నువ్వెందుకు భయపడతావు అని చెప్పేసి మేము వస్తాము ఆదివారం చెప్పేసి నువ్వు ఆదివారం మార్నింగ్ రావడం జరిగింది మేడం. నేను నైటే కొంతమందికి ఇన్ఫార్మ్ చేశాను మేడం. ఇప్పుడైతే నేను రాలేనండి, నేను రేపు సబ్మిట్ అవుతానండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పేసి అంటే మా అమ్మ నాన్న ఇద్దరు అందరూ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గాజువాక ఆర్కే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం నన్ను. అక్కడ మొత్తం ఎమ్మెల్సీ అవన్నీ చేయించి తీసుకొని అక్కడికి నేనే పోలీసులకు కాల్ చేసి సిఐ గారికి ఎంవిపి సిఐ గారికి కాల్ చేసి నేనే ఇన్ఫార్మ్ చేశాను మేడం. ఇక్కడ పలానా గాజువాక ఆర్కే హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్ అంటే సార్ వచ్చి నన్ను ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదే చెప్పి అక్కడ నన్ను కొట్టారు తిట్టారు మీకు ఏం చెప్పానో ఎస్సీ మా లంజ కొడుకు ఎన్ని తిట్టారు అని చెప్పేసి మీకు ఏదైతే చెప్పానో అదే పోలీసు వారికి కూడా నేను చెప్పడం జరిగింది మేడం. దాన్ని బట్టి యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేశారు మేడం. దాన్ని బట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పారు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీ పైన కేసు పెట్టిందంట, ఆ విషయం పోలీసులే చెప్తున్నారు, మీకేమైనా తెలుసా? నాకైతే ఆ విషయం ఏది తెలియదు మేడం. కాకపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఏదన్నా కావాలి అనుకుంటే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంటాయి మేడం. మరి మీరు డిమాండ్ చేస్తున్నారా సీసీ ఫుటేజ్ రివీల్ చేయాలని? ఇప్పుడు డిప్లొమా చదివారు, జాబ్ కి అటెండ్ అవ్వడానికి వెళ్ళారు, ఈ లోపు 2 రోజులు స్విగ్గీలో పనిచేస్తే ఎంతో కొంత ఖర్చులకు వస్తుందనే ఉద్దేశంతో ఫస్ట్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళిన మీకు ఇంత అవమానం జరిగింది. బట్ ఇప్పుడు మీ పైన కూడా కేసు ఫైల్ అయిందని పోలీసులు చెప్తున్నారు. మీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? నా నుంచి ఏంటంటే మేడం అక్కడ చాలా మంది చూసారు మేడం, వాళ్ళందరూ నాకు సపోర్ట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే అప్పటికి ఆ అమ్మాయి నేను ఏదన్నా అన్నాను అది ఇది అని చెప్పేసి అంటే ఒకవేళ ఆ అమ్మాయి నేను ఏదన్నా ఉంటే నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి రాను మేడం.
ఎందుకంటే ఆ అమ్మాయి నేను ఏదన్నా అంటే నన్ను ఏదైనా అంటారని నేను అటు నుంచి అటే వెళ్ళిపోవాలి మేడం. ఆ అమ్మాయి పిలిచినప్పుడు కూడా నేను మర్యాద వెనక్కి వచ్చాను మేడం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సీసీ ఫుటేజ్ తీస్తే మొత్తం తెలిసిపోద్ది మేడం, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది. ఇప్పుడు వరకు ఎంత జరిగింది కానీ మేడం, ఆయన ఫోటో కానీ నా ఫోటో స్విగ్గీ ఐడి ఫోటో అందరూ వేస్తున్నారు మేడం. నేను దానికి ఇబ్బంది పడలేదు మేడం, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా నించోగలుగుతున్నాను మేడం. ఇప్పుడు సార్ అని పిలవలేనందుకు ఇంత దారుణంగా ఇంత దాష్టికంగా ప్రవర్తించిన ప్రసాద్ 2914 ఫ్లాట్ ఓనర్ మళ్ళొక్కసారి ఆ ఫోటో అందరికి చూపించండి ఐడియా ఛానల్ నుంచి. చూపిస్తుంది. ఇప్పుడు మీ ఆవేదన అర్థమైంది. దెబ్బలు తిన్న నా ఫోటోలు అందరూ చూపిస్తున్నారు కానీ అతని ఫోటో చూపించట్లేదు. మీడియా ముందు కూడా ఎక్కడ ఆయన ఫోటో కానీ ఏది వేయలేదు మేడం. ఆయన ఫోటో ఇది మేడం, ప్రసాద్ గారి ఫోటో ఇది మేడం. సార్ అని పిలిచిన పిల్లలైనందుకు అన్నాన్ని పిలిచినందుకు నన్ను తీవ్రంగా హింసించే ఫోటో ఈయన మేడం. పోలీసుల నుంచి మీరేం న్యాయం కోరుతున్నారు ఇప్పుడు? ఆయనకైతే శిక్ష పడాలి మేడం కంపల్సరీ. ఎందుకంటే నా కోసం చాలా మంది ఎస్సీ యూనియన్ తరపుని, నెక్స్ట్ స్విగ్గీ బాయ్స్, నెక్స్ట్ నా తరపుని ఉన్న అక్కడ చూసిన ప్రజలు అందరూ లేడీస్, అదే మేడం అందరికన్నా ముఖ్యంగా అయితే ఇది ఎంత పోరాటం చేసి ఎంత విజయంగా నాకు ఎంత బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఆ చుట్టుపక్కల ఉన్న లేడీస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నా తరపుని నిజంగా థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు మేడం. వాళ్ళ వల్ల ఇదంతా కూడా మీ నాకు ఊరు కాదు అనుకున్నారు కానీ మీకు ఎంత సపోర్ట్ గా నిలబడ్డారు. నాకు దాని జరిగింది అక్కడ. అవును మేడం, ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఏదైనా చేయగలను, ఇంతమంది నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి నేను భయపడలేదు మేడం. ఎప్పుడైతే ఈ హాస్పిటల్లో ఉన్న వల్ల నేను ఎవరితో టచ్ లో ఉండలేకపోయాను మేడం. ఇదంతా అయిన తర్వాత పోలీసు వారు ఆ ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఫైల్ చేసిన తర్వాత నేను దేనికైనా సరే చెప్పడానికి రెడీ అయ్యాను మేడం. కొన్ని చోట్ల స్విగ్గీ బాయ్స్ అంటే డెలివరీకి ఇవ్వాల్సిన బాయ్స్ కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, అవి ఉన్నాయి. బట్ కొన్ని చోట్ల ఇలా దాడులు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సో మీ కేసే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేడం, నా కేసు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద స్థాయివాడు వేరు చిన్న స్థాయివాడు వేరు అన్నది కాకుండా అందరూ మనుషులే, ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు మేడం, అక్కడ వచ్చేది మాకు 30 రూపాయలు 20 రూపాయలు మేడం ఆర్డర్ మీద. ఆయన మాకు 20 రూపాయలు 30 రూపాయలు ఇంకా మాకు ఏదో జరగక మేము అలాగే చేయాల్సి వస్తుంది కానీ తప్పించి మేడం ఆయన పెద్ద స్థాయి అని చెప్పేసి కోటీశ్వర్లు ఇవన్నీ చెప్పేసి మమ్మల్ని వీళ్ళకి హింసించి ఇష్టం వచ్చినట్టు క్యాస్ట్ పరంగా తిట్టడం అన్నది నాకు అయితే మరి ఆయన ఉద్యోగం కరెక్ట్ కాదు. అంటే డెలివరీ బాయ్స్ అంటే ఒక చిన్న చూపు ఉందా, మీరు చదువుకోలేని వాళ్ళు అలా అని? అంటే ఇక్కడ చూపే మేడం, డెలివరీ బాయ్స్ మీద మాత్రం ఖచ్చితంగా